పెద్ది ప్రస్తుతం వచ్చే నెల 4వ తారీఖు వరకు టాలీవుడ్ లో ఈ సినిమా నామజపమే ఉంటుంది. నిన్ననే కదా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఒక పక్క శృతి హాసన్, ఇంకో పక్క జాన్వీతో చరణ్ వేసిన స్టెప్స్ అదిరిపోయాయి. సో ఫుల్ సాంగ్ కోసం గట్టిగా వెయిటింగ్. అయితే సాధారణంగా డైరెక్టర్స్ ఒక సినిమా షూటింగ్ లాస్ట్ స్టేజ్ లోనే ఉండగానే నెక్స్ట్ సినిమా ఫిక్స్ చేస్తుంటారు. ఎందుకంటే ఈ మధ్య హీరోలు వేరే డైరెక్టర్స్ కి చాలా తొందరగా కమిట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. ఒక 2-3 సినిమాలు లైన్ లో ఉంచుకుంటున్నారు. అది ఎన్టీఆర్ అయినా, చరణ్ అయినా, బన్నీ అయినా, లేక ప్రభాస్ అయినా. సో ఇప్పుడు మరి పెద్ద సినిమా తర్వాత బుచ్చిబాబు ఎవరితో సినిమా చేస్తాడంటారు? టాలీవుడ్ లో ప్రతి ఏడాది ఎంతో మంది కొత్త దర్శకులు వస్తూ ఉంటారు. కానీ అందులో కొంతమంది మాత్రమే తమ మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తం తమ వైపు తిరిగి చూసేలా చేస్తారు. అలాంటి దర్శకుల్లో బుచ్చిబాబు సానా ఒకరు. 2021లో విడుదలైన ఉప్పెన సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. మొదటి సినిమానే అయినా కూడా కథ చెప్పిన విధానం, భావోద్వేగాలను చూపించిన తీరు, గ్రామీణ వాతావరణాన్ని తెరపై ఆవిష్కరించిన శైలి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రేమ కథను చాలా సహజంగా చూపించడం వల్ల ఉప్పెన యువతకు బాగా కనెక్ట్ అయింది. ఆ సినిమాలో పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి కెమిస్ట్రీతో పాటు విజయ్ సేతుపతి చేసిన పవర్ఫుల్ పాత్ర కూడా సినిమాకు పెద్ద బలంగా నిలిచింది. చిన్న సినిమాగా విడుదలైన ఉప్పెన చివరికి 100 కోట్లకు పైగా వసూలు సాధించి సంచలనం సృష్టించింది. ఒక డెబ్యూ డైరెక్టర్ కు అలాంటి భారీ విజయం రావడం చాలా అరుదు. సాధారణంగా ఇలాంటి సక్సెస్ వచ్చిన తర్వాత దర్శకులు వెంటనే వరుస సినిమాలు ప్రకటిస్తూ బిజీ అయిపోతారు. స్టార్ హీరోలతో చర్చలు మొదలు పెడతారు. కానీ బుచ్చిబాబు మాత్రం అందరికంటే భిన్నంగా ఆలోచించాడు. ఉప్పెన తర్వాత వెంటనే మరో సినిమా మొదలు పెట్టకుండా చాలా సమయం తీసుకున్నాడు. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఆయన రెండో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. అదే పెద్ది. ఈ సినిమాపై ఇప్పుడు ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఉప్పెన తర్వాత బుచ్చిబాబు ఎలాంటి కథతో వస్తాడు, ఎలాంటి ప్రపంచాన్ని చూపిస్తాడు అనే ఆసక్తి అభిమానుల్లో చాలా కాలంగా ఉంది. ఇప్పుడు పెద్ది ద్వారా ఆయన మరోసారి గ్రామీణ నేపథ్యాన్ని, భావోద్వేగాలను, క్రీడా అంశాలను కలిపి ఒక పెద్ద కథను చెప్పబోతున్నాడని తెలుస్తుంది. పెద్దీను ఒక విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమా కేవలం తెలుగు ప్రేక్షకులకే కాదు, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా డిజైన్ చేస్తున్నారట. అందుకే ఈ ప్రాజెక్ట్ బుచ్చిబాబు కెరియర్ లో అత్యంత కీలకంగా మారింది. ఒకవేళ పెద్ది భారీ విజయం సాధిస్తే ఆయన స్థాయి పూర్తిగా మారిపోతుంది. టాలీవుడ్ లో స్టార్ దర్శకుల జాబితాలో బుచ్చిబాబు పేరు కూడా బలంగా వినిపించే అవకాశం ఉంది. ఇక్కడే మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. పెద్ది తర్వాత బుచ్చిబాబు ఏ హీరోతో సినిమా చేస్తాడు, ఆయన మూడో ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పెద్ద హీరోలంతా వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. వచ్చే 2 ఏళ్ల వరకు వారి డైరీలు ఫుల్ గా బుక్ అయ్యాయి. ఎస్ఎస్ రాజమౌళి, సందీప్ రెడ్డి వంక, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతో టాప్ స్టార్స్ అందరూ ఇప్పటికే కమిట్ అయ్యారు. ఒక సినిమా పూర్తయ్యేలోపు మరో ప్రాజెక్టును లైన్ లో పెడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో బుచ్చిబాబుకు వెంటనే స్టార్ హీరో డేట్స్ దొరకడం అంత ఈజీ కాదు. ఇదే ఇప్పుడు ఆయన ముందున్న పెద్ద సవాల్గా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో బుచ్చిబాబు ముందు 2 మార్గాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఒకటి, స్టార్ హీరో డేట్స్ దొరికే వరకు ఇంకొన్ని సంవత్సరాలు వేచి ఉండడం. రెండోది, వెంటనే మరో ప్రాజెక్టు మొదలు పెట్టడం కోసం కొత్త మార్గాలు వెతకడం. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే ఈ రోజుల్లో ఒక దర్శకుడు 5 ఏళ్లకు ఒక సినిమా చేస్తూ వెళితే కమర్షియల్ గా అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ప్రేక్షకుల అభిరుచులు చాలా వేగంగా మారిపోతున్నాయి. సోషల్ మీడియా ప్రభావం పెరిగింది. ప్రతి శుక్రవారం కొత్త కంటెంట్ వస్తుంది. అలాంటి సమయంలో ఎక్కువ గ్యాప్ తీసుకుంటే ప్రేక్షకుల దృష్టి వేరే దర్శకుల వైపు వెళ్లే ప్రమాదం ఉంటుంది. అలాగని చిన్న హీరోతో సినిమా చేసి తన మార్కెట్ను తగ్గించుకోవాలనే ఆలోచన కూడా బుచ్చిబాబుకు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఉప్పెన తర్వాత ఆయనకు ఇప్పటికే ఒక పెద్ద దర్శకుడి ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు పెద్ది కూడా హిట్ అయితే ఆయన నుండి ప్రేక్షకులు మరింత భారీ సినిమాలనే ఆశిస్తారు. అందుకే తదుపరి ప్రాజెక్టు విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన ఆప్షన్ కూడా వినిపిస్తుంది. అదే కోలీవుడ్. గత కొన్నేళ్లుగా తెలుగు దర్శకులు తమిళ హీరోలతో సినిమాలు చేయడం ఒక పెద్ద ట్రెండ్ గా మారింది. అలాగే తమిళ దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్నారు. దీంతో సౌత్ ఇండియన్ మార్కెట్ మరింత పెద్దదైంది. ఇప్పుడు బుచ్చిబాబు కూడా అదే దారిలో వెళ్లే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. ఒకవేళ పెద్ది పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధిస్తే తమిళ స్టార్ హీరోలు కూడా బుచ్చిబాబుతో పనిచేయడానికి ఆసక్తి చూపించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సూర్య, కార్తీ, శివకార్తికేయన్ వంటి హీరోలకు గ్రామీణ నేపథ్య కథలు చాలా బాగా సెట్ అవుతాయి.
బుచ్చిబాబు స్టైల్ కూడా అలాంటి కథలకు దగ్గరగా ఉంటుంది. అందుకే ఈ కాంబినేషన్లపై ఇప్పటి నుండే ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా సూర్యతో బుచ్చిబాబు సినిమా అంటే అది చాలా ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామాగా ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు. అలాగే కార్తీతో చేస్తే మాస్ యాక్షన్, విలేజ్ ఎమోషన్స్ మిక్స్ అయ్యే అవకాశం ఉంది. ఇక శివకార్తికేయన్తో చేస్తే ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యే ఎంటర్టైనర్ రావచ్చని టాక్. ఇలా బుచ్చిబాబు కోసం అనేక అవకాశాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఇక మార్కెట్ పరంగా చూసినా పాన్ సౌత్ అప్పీల్ ఉన్న హీరోతో సినిమా చేయడం ఆయనకు మంచి ప్లస్ అవుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి మంచి మార్కెట్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇండియన్ సినిమా పూర్తిగా పాన్ ఇండియా దిశగా వెళ్తున్న సమయంలో బుచ్చిబాబు కూడా తన కెరియర్ను ఆ దిశగానే ప్లాన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇప్పుడు ఇండస్ట్రీ దృష్టి అంతా పెద్ద ఫలితంపైనే ఉంది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో బుచ్చిబాబు తదుపరి ప్రయాణం నిర్ణయం అవుతుంది. ఒకవేళ ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటే ఆయన టాలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుల్లో ఒకరిగా మారిపోవడం ఖాయం. అప్పుడు ఆయన మూడో సినిమా కోసం స్టార్ హీరోలే ముందుకొచ్చే పరిస్థితి కూడా రావచ్చు. అందుకే ప్రస్తుతం సినీ అభిమానులు మాత్రమే కాదు, ఇండస్ట్రీ మొత్తం కూడా పెద్ది కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.